పాడి పరిశ్రమ తర్వాత రైతుల ఆదరణకు నోచుకుంటోంది వ్యవసాయానుబంధ రంగమైన గొర్రెల పెంపకం. ఒకప్పుడు కుల వృత్తిగా ఉన్న గొర్రెల పెంపకాన్ని ఇప్పుడు పాక్షిక సాంద్ర పద్ధతుల్లో ఎందరో ఔత్సాహికులు, నిరుద్యోగ యువకులు వాణిజ్య పంథాలో చేపడుతున్నారు. గొర్రెల మంద అభివృద్ధిలో కీలకమైనది పొట్టేలు. సాధారణంగా మందలో ఏళ్ల తరబడి పాత పొట్టేళ్లని వాడుతూ ఉంటారు. అదే పొట్టేలును వాడటం వల్ల సంతతిలో ఇన్బ్రీడింగ్ జరిగి తరువాత పుట్టే తరాలు బలహీనంగా మారి ఉత్పాదకత తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇదే కాక ప్రతి 25 గొర్రెలకు ఒక పొట్టేలును నిర్వహించాల్సి ఉండగా ఈ నిష్పత్తిని చాలా ఫారాల్లో పాటించరు. అందువల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. పాడి పరిశ్రమ రంగాన్ని చూస్తే దున్నపోతునో ఎద్దునో ప్రత్యేక యాజమాన్యంతో నిర్వహణ చేయాల్సిన అవసరం లేకుండా కృత్రిమ గర్భోత్పత్తి విధానం ఎప్పుడూ అందుబాటులోకి రాగా ఆ విధానాన్ని రైతులు విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. మరి గొర్రెల విషయంలో అలాంటి విధానం ఏమైనా అందుబాటులో ఉందా అనంటే కొత్తగా అందుబాటులోకి రాబోతోంది అంటున్నారు శాస్త్రవేత్తలు. చిత్తూరు జిల్లా పలమనేరు గొర్రెల పరిశోధనా స్థానంలో నెల్లూరు జాతి గొర్రె పొట్టేళ్ల వీర్యాన్ని ద్రవరూపంలో నిల్వ చేసి కృత్రిమ గర్భోత్పత్తి విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే రైతు స్థాయికి అందుబాటులోకి తేవాలంటే ఫ్రోజన్ రూపంలో ఘనీభవించబడ్డ వీర్యాన్ని వాడాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు కొంత సమయం పడుతుంది. ఈ విధానం ఖచ్చితంగా గొర్రెల పెంపకందారులకు శుభవార్తే. మరి గొర్రెల్లో కృత్రిమ గర్భధారణ ప్రయోజనాలేమిటో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటనరీ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ వీరబ్రహ్మయ్య నుంచి తెలుసుకుందాం. ఈ కృత్రిమ గర్భధారణలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే గొర్రెలకు మంచి జెనెటికల్గా సుపీరియర్ క్వాలిటీస్ ఉన్నటువంటి పొట్టేలు లక్షణాలు కల వీర్యాన్ని మనము వేరే గొర్రెలకు మనము చేరుస్తాము. తద్వారా ఆ గొర్రెల సంతతి కూడా మంచి లక్షణాలు గల గొర్రె పిల్లలను ప్రొడ్యూస్ చేయడం ద్వారా రైతుకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. వీటిని సీజనల్ బ్రీడర్స్ అంటారు. కొన్ని నెలల్లో మాత్రమే ఇవి ఎదకు వస్తాయి. తద్వారా 9 నుంచి 10 నెలలకు ఒకసారి మాత్రమే ఇవి ఎదకాలంలో ఉంటాయి. జీవితకాలంలో వీటి నుంచి సుమారు 8 నుంచి 9 ఈతలు మాత్రమే మనం పొందగలము. ఒక పొట్టేలు మంచి లక్షణాలు కలిగినటువంటి జెనెటికల్గా సుపీరియర్ లక్షణాలు కలిగినటువంటి పొట్టేలు నుంచి వీర్యాన్ని తీసి కలెక్ట్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేసి మంచి లక్షణాలు కలిగిన వీర్యాన్ని తగినటువంటి డైల్యూటర్తో డైల్యూట్ చేసి దాన్ని గొర్రెల యొక్క గర్భంలోకి కృత్రిమంగా పంపించడం వల్ల వాటిలో మంచి లక్షణాలు గల పిల్లలను పుట్టించే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారంటే ఒక మందకు 1 లేదా 2 మంచి లక్షణాలు గల పొట్టేళ్ళు మాత్రమే పెట్టుకుంటే ఒక పొట్టేళ్ళ నుంచి కనీసం వారానికి 2 సార్లు లేదా 3 సార్లు సెమెన్ కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 2-3 గొట్టేళ్లతోనే ఆ మందను నడుపుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మొత్తం మందలో పుట్టినటువంటి పిల్లలన్నీ కూడా మంచి లక్షణాలు కలిగి జెనెటికల్గా సుపీరియర్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల రైతుకు ఆ సంతతి యొక్క ఎదుగుదల బాగా జరిగి రైతుకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది. గొర్రెలు ఎదకాలంలో వచ్చినప్పుడు వాటిని గుర్తించడం అనేది ఒక సమస్య అనేది మామూలుగా వస్తుంది. కానీ ఇక్కడ ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతి అన్నది ఉన్నప్పుడు ఏమవుతుందంటే రైతే ఎద లక్షణాలు గుర్తించే ప్రాబ్లం లేకుండా వీటికి సపరేట్గా సింక్రనైజేషన్ ఆఫ్ ఈస్ట్రస్ అనే ఒక ప్రోటోకాల్స్ కూడా వాడుకొని ఒకటేసారి ఒక మందలో కొన్ని గొర్రెలన్నింటినీ మనకు తగినట్టు విధంగా ఎదలేకి వచ్చేటట్టు చేసుకొని అదే రోజు ఒక మంచి లక్షణాలు గల పొట్టేలు వీర్యాన్ని అన్ని గొర్రెలకు ఒకటే రోజు మనం కృత్రిమంగా ఒక గర్భాశయంలోనికి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తద్వారా ఏమవుతుందంటే అన్ని గొర్రెలు ఒకేసారి చూలు నిలవడము, చూలు తర్వాత ఈనడము జరుగుతాయి. తద్వారా ఏమవుతుందంటే ఈ మేనేజ్మెంట్ కూడా రైతుకు సులభం అవుతుంది. ఈ విధంగా కృత్రిమ గర్భధారణ వల్ల ఎక్కువ గొర్రె పిల్లలను పుట్టించడం వల్ల ఫీమేల్ అంటే ఆడ గొర్రె పిల్లలను మళ్ళా సంతతి ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. మేల్ గొర్రె పిల్లలు వాటిని ర్యామ్లామ్స్ అంటారు. వాటిని రైతు వీనింగ్ ఏజ్ దాటిన వెంటనే వాటిని మళ్ళీ మార్కెట్కి ఇచ్చేసి వేరే రైతులకు అమ్ముకోవచ్చు. లేదా వాటిని తనే ఒక ఏజ్ వరకు బాగా పెంచుకొని తర్వాత కూడా మటన్ పర్పస్ కోసము వాటిని మార్కెట్లో అమ్ముకోవచ్చు.
అలాగే ఈ కృత్రిమ గర్భధారణ అన్నది ఇంకా ప్రాచుర్యంలోకి వస్తూ బాగా ఫేమస్ కావాలంటే రైతు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి సంతతిని పొందవచ్చు. ముఖ్యంగా రైతుకు ఈ గొర్రెలలో ఎద లక్షణాల గురించి కొద్దిగా గొప్ప అవగాహన ఉండాలి. ఎదలో ఉన్న గొర్రెలను గుర్తించడానికి 2-3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ గొర్రె ఎదలేకి వచ్చిన వెంటనే ఈ టీజర్స్ వాటిని గుర్తిస్తాయి. వాటిని అప్పుడు ఆ గొర్రెలను వాటి నుంచి వేరు చేసి మళ్ళీ అదే టీచర్ని అక్కడే ఉంచడం వల్ల మళ్ళీ ఈ విధంగా ఎదలో ఉన్న ఇంకొక గొర్రెను గుర్తుపడుతుంది. ఇదొక లాభం అన్నది ఉంటుంది.